నిద్రపోయాడా? వీడికి నేను తప్ప అందరూ కావాల్సిన వాళ్లే. నీ దగ్గరున్న సుమిత్ర గారి దగ్గరున్న కామ్గా ఉంటాడు. నా దగ్గరకు వస్తే అదేంటో ఇల్లంతా అదిరిపోయేలా ఏరుస్తాడు. అవును నీరజ్, మీ సురేఖ పిన్ని ఏంటి అంత గొడవ చేసింది? సంధ్య ఇంకా బ్రతికే ఉన్నట్టు, సుమిత్ర గారు సంధ్యని తన రూమ్ లోనే దాచుకుని నాటకాలు ఆడుతున్నట్టు ఏవేవో ఉంది. ఇవన్నీ నిజమేనంటావా? నిజమో కాదు అప్పుడే తేలిపోయిందిగా, మళ్ళీ ఎందుకు అడుగుతున్నావు? ఎలా తేలిపోయింది? రూమ్ లో సంధ్య కనపడలేదు కాబట్టి అది నిజం కాదనుకోమంటావా? చూడు రేఖ, సురేఖ పిన్ని ఏదో భ్రమలో పడి నోటుకు వచ్చినట్టుగా మాట్లాడి పెద్దమ్మని బాధ పెట్టింది. ఇప్పుడు నువ్వు కూడా అలాగే మాట్లాడడం ఏం బాగలేదు. ఇప్పుడు నేనేమన్నానని అంత కోపపడిపోతున్నావు? ఒక సందేహం అంటూ వచ్చాక దాని గురించి డిస్కస్ చేయడం తప్ప? ఇప్పుడు నీకే సందేహం వచ్చింది? కొత్తగా ఏమీ రాలేదు. మీ సురేఖ పిన్ని ఏదైతే అందో అది నిజమేనేమోనని నాకు అనిపిస్తుంది. ఈ మధ్య కాలంలో 2-3 సార్లు సంధ్య నాకు ఇదే ఇంట్లో కనిపించింది. అలాగే సురేఖ గారికి నీకు కనిపించింది. ఇలా జరిగిన ప్రతిసారి అదేదో భ్రమ, ఊహ అని ఏవేవో పేర్లు పెట్టేసుకుని ఆ విషయాన్ని చాలా తేలిగ్గా తీసుకుంటున్నాం. ఇప్పుడు మన డాక్టర్ శాంతి గారికి కూడా కనిపించిందంట. అది కూడా భ్రమే అనుకోవాలా? మొత్తానికి ఇందులో ఏదో ఉంది నీరజ్. మీ సురేఖ పిన్ని చెప్పినట్టు సంధ్య ఇంకా బ్రతికైనా ఉండాలి, లేదా దయ్యమై ఈ ఇంట్లోనే మన చుట్టూ తిరుగుతూ అయినా ఉండాలి. రేఖ, దయచేసి డిస్కషన్ ఇంతటితో ఆపేస్తావా? మన మధ్య లేని మనిషి గురించి ఇలా మాట్లాడడం నీకు ఎలా ఉందో కానీ నాకు మాత్రం వినడానికి చాలా కష్టంగా ఉంది. ప్లీజ్ ఇంకెప్పుడు ఈ ప్రస్తావన నా దగ్గర తీసుకురావద్దు. నాకు తెలిసిన నిజం ఒకటి, నా అజ్ఞానం మూలంగా సంధ్య జీవితం అన్యాయంగా ముగిసిపోయింది. అంతకుమించి ఇంకేం మాట్లాడినా అది నిజం అవ్వదు. గుడ్ నైట్.